అయితే కోటేశ్వర గారు, భారత్కు భయపడి పుతిన్తో ట్రంప్ భేటీ అయ్యారని అనుకోవచ్చా? భారత్ కు భయపడి భారత్ ఈ ఈ సంక్షోభంలో భారత్ పాత్ర ఏమున్నది? భారత్, చైనా తటస్థ దేశాలుగా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కావాలి, ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగకూడదు, ఏ దేశానికి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు అని చెప్తున్నాయి. ఆ వైఖరి ఇవాళ కొత్తగా చెప్తుంది కాదుగా. ట్రంప్ అధికారంలో లేనప్పుడే, జో బైడెన్ అధికారంలో ఉండగా ఈ యుద్ధం ప్రారంభమైంది. అప్పుడే చెప్పారు. భారతదేశ వైఖరిలో కొత్తగా వచ్చినటువంటి మార్పు ఉంది. అందుకని భారత్ చైనాలు తటస్థంగా ఉన్నాయి. తటస్థంగా ఉన్నటువంటి దేశాల మీద యుద్ధం ప్రకటించాడు ట్రంప్. మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటే, లేకపోతే రష్యా నుంచి మీరు ఆయుధాలు కొంటే మీ మీద మేము పన్నులు విధిస్తామని చెప్పేసి మన దేశం మీద, చైనా మీద చేస్తున్నాడు. ట్రంప్కి ఏం రైట్ ఉంది? అమెరికాకి ఏం రైట్ ఉంది? మనది ఒక సావరెన్ కంట్రీ, చైనా సావరెన్ కంట్రీ, ఉక్రెయిన్ సావరెన్ కంట్రీ, అమెరికా ఒక సావరెన్ కంట్రీ. ఎవరి దగ్గర మనం ఆయిల్ కొంటాము, ఎవరి దగ్గర ఆయుధాలు కొంటాము, ఎవరికి ఏం అమ్ముతాం అనేటువంటిది మన ఇష్టం. అమెరికా వాడు ఎవడు నిర్దేశించడానికి? అమెరికాకి ఏమన్నా పెత్తనం ఇచ్చింది ఐక్యరాజ్య సమితి? అన్ని దేశాల మీద మీరు పెత్తనం చేయమని లేదు కదా. మరి అమెరికా వాడేవాడు మనల్ని నిర్దేశించడానికి? ఇది సమస్య. దీని మీద కనుక మనం అంగీకరిస్తే రేపు మన ప్రతి జీవితం, మన దేశంలో ఉన్నటువంటి సామాజిక జీవనం దగ్గర నుంచి రాజకీయ అన్నిటిలో కూడా అమెరికా వాడు నేను చెప్పినట్టు వినమంటాడు. ఎందుకు? మనకు స్వాతంత్రం తెచ్చుకుంది ఎందుకు మనం? ఇది సమస్య. అయితే సార్, ఇప్పుడు అలస్కా మీటింగ్ తర్వాత రష్యాతో మన దేశ సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటి వరకు వెల్లడైనటువంటి అభిప్రాయాలు, రష్యా ఆయిల్ కొంటే మీ మీద చర్య తీసుకుంటామని చెప్పాడు. ఆ మేరకు 25%, మరొక 25% జరిమానా కూడా ట్రంప్ ప్రకటించాడు. ఇది అంటే ఈ 50% పన్నులు అనేటువంటివి రాబోయేటువంటి రోజుల్లో మన ఆర్థిక రంగం మీద ఏ విధమైనటువంటి ప్రతికూల ప్రభావం చూపుతాయనేటువంటిది మన ఎగుమతులు లేదా అమెరికా తీసుకునేటువంటి దిగుమతులు. ఎందుకంటే మనం ఎగుమతి చేసినంత మాత్రాన అమెరికా సరుకు కొనాలని ఏం లేదు. ఒకవేళ మాకు భారతదేశం నుంచి సరుకులు అక్కర్లేదు అనుకుంటే అమెరికా వాడు ఆపేసేయచ్చు. మరి అటువంటి స్వేచ్ఛ వాడికి ఉంది. ఆ స్వేచ్ఛ మనకు కూడా ఉంది. మనం అమెరికాకి మన సరుకులు ఎందుకు అమ్మాలి అనుకుంటే మనం కూడా ఆపుకోవచ్చు. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవు. మన దేశంలో ఉన్నటువంటి మిగులుగా ఉన్నటువంటి సరుకులు కావచ్చు, లేదా ఇతర దేశాలకు అవసరమైనటువంటి సరుకులు మనం అమ్ముతాము, ఇతర దేశాల నుంచి మనకు అవసరమైనటువంటి వాటిని మనం తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకోవడాన్ని నియంత్రించాలనేది అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం. అందుకని మన దేశం మీద విధించినటువంటి పన్నులతోటి మన సరుకులు అమెరికాలో ఎవడు కొనకపోయినా, లేకపోతే కొనేందుకు ఎవడు ముందుకు రాకపోయినా, మన దగ్గర మిగిలిపోతే, మన వస్తువులు అమ్ముడుకోకపోతే ఇక్కడ మన పరిశ్రమలు దెబ్బతింటాయి, మన వాణిజ్యాలు దెబ్బతింటాయి. దాని నష్టం ఎంత? ఒకవేళ అమెరికా మార్కెట్ లేకపోతే మిగిలినటువంటి దేశాలకి మన వస్తువుల్ని మనం అమ్ముకోవడానికి ఈ లోపల మన వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారా? మిగతా దేశాలు మన దగ్గర సరుకులు కొంటాయా? ఇలా అనేకమైనటువంటి ఆప్షన్స్ మనకున్నాయి. ఆ ఆప్షన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు భారతదేశం పరిశీలిస్తాం. అమెరికా విధించినటువంటి దానికి మనం ఇంతవరకు లొంగలేదు. రష్యా నుంచి చమురు కొనొద్దు, ఆయుధాలు కొనొద్దు అంటే దాన్ని మనం ధిక్కరించాం. మీరెవరని చెప్పేసి మనం ధిక్కరించాం. అంతవరకు నరేంద్ర మోడీ గారు సరైనటువంటి ఎందుకంటే వ్యవహరించారు. ఎందుకంటే మనం ఆ ధిక్కరణ ఎంతవరకు పోయిందంటే చమురే కాదు, మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా S-400 అమెరికా నుంచి రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి క్షిపణి వ్యవస్థ మనకి ఎంతో మేలు చేసింది పాకిస్తాన్ మీద గట్టి దెబ్బతీయడానికి. అటువంటి వాటిని కూడా మీరు కొనద్దు రష్యా నుంచి అని చెప్పేసి అమెరికా ఆంక్షలు విధించింది మన మీద. దాన్ని మనం ధిక్కరించి మనం కొనుగోలు చేయబట్టే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మనకి మంచి విజయాలు లభించాయి. మంది పైచేయి అయింది ఒక విధంగా. మనం కూడా కొన్ని విమానాలు నష్టపోవచ్చు, కొంత నష్టపోయినా కానీ అది మనమే చెప్పారు కదా, సుదర్శన్ చక్రము లేకపోతే రక్షగా మనకి ఉందనేటువంటిది. అందుకని విదేశాంగ విధానాన్ని కూడా నిర్దేశించడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పటి వరకు ఏ మాత్రం రష్యాతో సంబంధాల విషయంలో కనుక నరేంద్ర మోడీ గారు వెనకడుగు వేసి లొంగిపోయారో
ట్రంప్ వచ్చి మన ఢిల్లీలో కూర్చుంటాడు ముందు. ట్రంప్ నరేంద్ర మోడీ గారు ఊరికే నామమాత్రం గద్దె మీద ఉంటాడు, పరిపాలన అంతా కూడా ట్రంప్ చేస్తాడు. అందుకని అటువంటి పరిస్థితి తీసుకురాకూడదు, ఏ మాత్రం లొంగకూడదు. దశాబ్దాల తరబడి ఉన్నటువంటి రష్యా మైత్రిని మనం వదులుకోకూడదు. రష్యాతో మనకు మైత్రి ఒక్కటే కాదు, రక్షణ ఒప్పందం ఉంది. ఎవడైనా మన దేశం మీద దాడి చేస్తే మనమే కాదు, మనతో పాటు రష్యా కూడా పోటీ చేయడానికి వచ్చి పోరు జరపడానికి, యుద్ధం చేయడానికి రష్యాకి మనకి మధ్య ఒప్పందం కుదిరింది. మనం అదేవిధంగా రష్యా మీద ఎవడన్నా దౌర్జన్యం దాడి చేసినా కానీ మన దేశం కూడా వెళ్ళి రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనొచ్చు. అటువంటి రక్షణ ఒప్పందం ఉంది. అటువంటి దేశాన్ని మనం వదులుకోకూడదు. వదులుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ భారతదేశం కానీ లేదు. అందువల్ల రష్యా భారత్ సంబంధాలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఏ విధమైనటువంటి ముప్పు వచ్చేటువంటి సూచనలు అయితే ఇప్పటికిప్పుడైతే లేవు అనేది మాత్రం స్పష్టం.